అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2017వ సంవత్సరంలో 1వ నెంబర్ వాళ్ళకి, అంటే పుట్టిన తేదీ 1వ నెంబర్గా ఉన్న వాళ్ళకి, లేదా డెస్టినీ 1గా ఉన్న వాళ్ళకి, లేదా రూలింగ్ నెంబర్ 1 ఉన్న వాళ్ళకి, ఈఎస్పి నెంబర్ 1 ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ప్రథమంగా 2017వ సంవత్సరంలో అత్యద్భుతమైనటువంటి శక్తి కలిగిన అత్యంత ప్రభావితమైన నెంబర్గా 1ని పేర్కోవచ్చండి. అంటే ఇటువంటి కాంబినేషను మనకి మళ్ళీ మరొక 50 ఏళ్ల పాటు దొరకదు. సో ఈ 2017లో 1 పుట్టిన తేదీ ఉన్నవాళ్ళు లేదా 1 డెస్టినీగా ఉన్నవాళ్ళు మాత్రం ప్రమోషన్స్ అందుకోవటం కావచ్చు, స్థిరాస్తులు ఏర్పరచుకోవటం కావచ్చు, లేదా ఆరోగ్యం తాలూకు సమస్యని ముందుగానే తెలుసుకొని పరిష్కరించుకోవటం కావచ్చు, స్థిరాస్తులు సంపాదించుకోవటం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఎక్కువ స్థాయిలో, అంటే మిగిలిన నెంబర్స్ కంటే ఎక్కువ స్థాయిలో జరగటానికి అవకాశం ఉంది. సో 2017 మొత్తంలో కనుక మనం చూసుకున్నట్లయితే 1 అనేటటువంటి నెంబరు చాలా పవర్ఫుల్గా ఉంటుంది అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే 1 వైబ్రేషన్ ఉంటుందండి. 1 వైబ్రేషన్ అనేది డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్ ఉన్నప్పటికీ కూడా 1 వైబ్రేషన్గా కనుక క్యాలిక్యులేషన్ వస్తే వీళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 2017లో 1 ఈ రకంగా వైబ్రేషన్ వచ్చినటువంటి వ్యక్తి పరిపాలన విషయంలో అత్యంత సమర్థుడిగా పేరు తెచ్చుకోవటం జరుగుతుంది. ముందుగా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకునే రీతిలో ఈ 1 వైబ్రేషన్ వ్యక్తి పరిపాలన చేయటం జరుగుతుంది. ఇది 2017లో ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి వ్యక్తి కూడా దీన్ని చూసే అవకాశం ఉంది. అలాగే 2017లో 1 నెంబర్ వచ్చిన వాళ్ళు వాడకూడని కలర్ ఒకటి ఉందండి, అది మెరూన్ కలర్. వీళ్ళు మెరూన్ మాత్రం వేసుకోకూడదు, ఎందుకంటే వీళ్ళు రిసీవ్ చేసుకునేటటువంటి ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్లో మెరూన్ అనేది నెగిటివ్గా వచ్చింది. అలాగే ఈ 1 అనే నెంబర్ ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయము డబ్బు సరిపడా అందుతుంది. అదే సమయంలో 2-3 సెకండ్లో డబ్బు చేజారిపోతూ ఉంటుంది, అవసరానికి వస్తూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. బట్ 1 వైబ్రేషన్ ఉన్న వాళ్ళకి డబ్బుతో ఎటువంటి సమస్య లేదు. అలాగే కాంక్రీట్తో చేసేటటువంటి ఎటువంటి బిజినెస్ అయినా కూడా 1 వైబ్రేషన్ ఉన్న వాళ్ళకి బాగుంటుందండి. పొలిటికల్ ఎరీనాలో ఈ 1 వైబ్రేషన్ వచ్చే వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. కాకపోతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఒక ప్రముఖమైనటువంటి సంఘటన నేల మీద ఆకాశంలో కూడా జరగటానికి అవకాశాలు ఉన్నాయి. సో 1 ఉన్నవాళ్ళు, అంటే 1, 10, 19, 28 ఈ 4 ఈక్వల్ కాదండి. 1 డెస్టినీ అంతా కలిపితే 1 వచ్చేవాళ్ళు, అంటే ఇది రేర్ కాంబినేషన్ అనుకోవచ్చు. అలాగే 10 వాళ్ళు మాత్రం ధనం రీత్యా చాలా మరీ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మోసం అనేది జరగటానికి 2017లో 10 నెంబర్ అనే వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 19 అనేటటువంటి తేదీ, అంటే ఏ నెలైనా పర్వాలేదండి, ఒక విశ్వవిఖ్యాత ప్రసిద్ధిగాంచేటటువంటి శిశువు జననం అయితే జరుగుతుంది. అంటే ఇది మధ్యప్రాచ్య దేశాల్లో జరగటానికి అవకాశం ఉంది. బట్ ఈ శిశువు 19వ తారీఖు జన్మించటం మూలాన విశ్వామిత్రుడంతటి శక్తి స్థాయిని కలిగినటువంటి వైబ్రేషన్ జన్మ తీసుకోవటం జరుగుతుంది. తిరిగి 28కి వద్దామండి. 28 వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఫ్యామిలీ రిలేషన్స్లో, అలాగే పిల్లల విషయంలో, అలాగే సొసైటీలో వీళ్ళ పేరు డిఫేమ్ అయ్యే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో 28 అనేటటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 2017లో ఒకసారి వాళ్ళది చెక్ చేయించుకోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్కి మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చండి. సో అందరికీ పనికొచ్చేటటువంటిది, అందరూ అడిగేది కూడాను, ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఏం చేస్తే ఈ సంవత్సరం బాగుంటుంది. సింపుల్ అండి. ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఒక చిన్న ప్రమిదలో కర్పూరం, ఉప్పు 2 కలిపి వెలిగించాలి. ఇది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారదోలటమే కాకుండా 10-28లో రైజ్ అయ్యే నెగిటివ్ ఎనర్జీని కూడా కంట్రోల్ చేస్తుంది. బికాస్ 1 అనేది రూలరు, అలాగే ఉప్పు అనేది ధనానికి సంబంధించింది, తిరిగి కర్పూరం అనేది 8 వైబ్రేషన్కి సంబంధించింది. సో 2017లో మీకు 8 అనేది ఉంది, 1 అనేది ఉంది, 2 అనేది ఉంది. కాబట్టి ఈ రెమెడీ 1, 10, 19, 28 ఎవరైనా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మనం చేసుకోవాల్సింది 10, 28 తారీఖుల వాళ్ళు. సో ఓవరాల్గా ఇయర్ చూసినట్లయితే 1 వైబ్రేషన్ చాలా బాగుందండి. 1 నెంబరు బర్త్ నెంబర్లో కూడా బాగుంది, అండ్ 1 డెస్టినీ నెంబర్లో కూడా బాగుంది. కానీ
కొన్ని కాంబినేషన్స్ వచ్చినప్పుడు మాత్రం రైజ్ అయ్యేటటువంటి ఎనర్జీ ఫ్లోని చూసుకోకపోతే కనుక నష్టపోయే విషయాలు, అంశాలు ఆరోగ్యము, ధనం. కాబట్టి 2017లో 1 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కానీ, 1 నెంబర్ వాళ్ళు కానివ్వండి, 1 వైబ్రేషన్ వాళ్ళు కానివ్వండి, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అందరికంటే కూడా అభివృద్ధి పదంలో వీళ్ళు ఎక్కువగా ఉంటారు.